कृपया ध्यान दीजिए సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి. కొన్ని సినిమాలను మనం జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ఒక ఎక్స్పీరియన్స్ కోసం చూడాలి. కాంతారా అలాంటి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. రిషబ్ శెట్టి క్రియేట్ చేసిన ఒక మాస్టర్ పీస్. 2022లో ఫస్ట్ కాంతారా మూవీ రిలీజ్ అయింది. కాంతారా చాప్టర్ 1 దానికి ప్రీక్వెల్, అంటే పాత సినిమాకు ముందు జరిగిన కథ ఇది. కాంతారా సినిమాలో వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కంటే రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1తో మరికొన్ని కొత్త ప్రశ్నలు మన ముందుకు తీసుకొచ్చాడు. అందుకే హీఈస్ అ క్రియేటివ్ జీనియస్. క్లైమాక్స్ వెనుకున్న లాజిక్ ఏంటి, సినిమాలో మనకు చూపించిన దైవాలు ఎవరు, బేసిక్ గా ఈ సినిమాకు మీనింగ్ ఏంటి, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ మన మైండ్ లో రన్ అవుతాయి. అన్ని విషయాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. కాంతారా చాప్టర్ 1 ఎండింగ్ ఏంటి, ఈ సినిమాలో దాగున్న హిడెన్ సింబాలిజం ఏంటి అనేది వివరంగా తెలుసుకుందాం. వీడియోలో కంటిన్యూ అయ్యే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా కాంతారా స్టోరీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. గుళిగ దైవ అండ్ పంజుర్లి దైవ ఈ స్టోరీకి సెంట్రల్ పాయింట్స్. ఈ దైవాలు కాంతార అడవికి సంరక్షకులు. గుళిగ దైవ క్షేత్ర పాలకుడిగా ఉన్న టెరిటరీలో ఎవరు జోక్యం చేసుకున్నంత వరకు మాత్రమే ప్రశాంతంగా ఉంటాడు. ఒక్కసారి ఎవరైనా తన టెరిటరీలో అన్యాయం చేస్తే వాళ్ళకి ఓవర్ అయినట్టే. రెండు కాంతార మూవీస్ కు బేసిక్ గా ఇదే థీమ్. ఇక సినిమా విషయానికి వస్తే బేసిక్ గా సినిమా ఒక జానపద పౌరాణిక కథా నేపథ్యంతో మొదలవుతుంది. పార్వతీదేవికి బూడిదలో ఒక రాయి దొరికినప్పుడు ఆమె దాన్ని కైలాసానికి తీసుకెళ్తారు. ఆ రాయే గుళిగ దైవం. ఆ దైవానికి బేసిక్ గా రెండు లక్షణాలు ఉంటాయి: విపరీతమైన ఆవేశం, అనంతమైన ఆకలి. ఎంత ఆకలి అంటే గుళిగ దైవ సూర్యుడిని మింగేయడానికి ప్రయత్నిస్తాడు. మహావిష్ణు ఒక క్షీరసాగరాన్ని తాగేస్తాడు. అక్కడున్న జంతువుల రక్తాన్ని పీల్చేస్తుంటాడు. అతని ఆర్భాటాన్ని తట్టుకోలేని మహావిష్ణువు తన చిటికను వెలును ఆహారంగా అందించి గుళిగదైవ ఆకలిని శాంతపరుస్తాడు. శాపంగా పరమశివుడు గుళిగదైవాన్ని భూమిపైన పంపించి భూమికి సంరక్షకుడిగా ఉండమని, క్షేత్రపాలకుడిగా ఉండమని ఆజ్ఞాపిస్తాడు. ఎక్కడైతే గుళిగదైవ భూమిని తాకాడో అక్కడ ఒక పెద్ద గుహ లాంటిది ఏర్పడుతుంది. కాంతారా చాప్టర్ 1 స్టార్టింగ్ లో మనకి ఇదే విషయాన్ని చూపిస్తారు. ఇక కథలోనికి ఒక క్రూరమైన రాజు ఎంటర్ ఇస్తాడు. అతను అడవి మనుషులను బానిసలుగా చేసుకుని వాళ్ళ రక్తాన్ని పీలుస్తుంటాడు. నెక్స్ట్ మయకర అనే ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ ఎంట్రీ అవుతుంది. ఇతనికి రాజు యొక్క బలహీనత తెలుసు. అందుకే రాజుకు సుగంధ ద్రవ్యాలు అంటే ఈ స్పైసెస్ యొక్క ఆశ చూపించి కాంతార వరకు తీసుకెళ్తాడు. ఒక్కసారి రాజు కాంతారాలోకి అడుగు పెట్టగానే గుళిగదైవ యాక్టివేట్ అవుతుంది. రాజుకు చుక్కలు కనిపిస్తాయి. క్షేత్రపాలకుడు ఆ రాజును అంతం చేస్తాడు. ఆ రాజు కొడుకు రాజశేఖర ఇదంతా కళ్ళారా చూసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. కడప తెగ ప్రజలు రాజశేఖర్ను కాపాడి బంగ్లాదేశానికి చేరవేస్తారు. సినిమాలో ఈ సీన్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ నుంచే బంగ్లాదేశానికి అండ్ ఈ కడప ప్రజలకు ఒక బలమైన బంధం ఏర్పడుతుంది. ఈ కడప తెగ ప్రజలు మామూలు మనుషులు కాదు. కోతి రక్తాన్ని, క్షుద్ర విద్యలను ఉపయోగించి దైవాలను, గుళిగను తమ వశం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. నెక్స్ట్ మన స్టోరీలో హీరో ఎంట్రీ అవుతుంది. కాంతారాలోని ఒక బావిలో ఒక చిన్న పిల్లాడు దొరుకుతాడు. అతని చుట్టూ ఒక పులి తిరుగుతున్నట్టు చూపిస్తారు. గ్రామస్తులు ఆ పిల్లోడికి బర్మే అని పేరు పెట్టి పెంచుతారు. పులి కూడా ఒక దైవ స్వరూపమే. స్టోరీలో పులి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండ్ సీజీ వాజ్ మైండ్ బ్లోయింగ్. లిమిటెడ్ బడ్జెట్ లో రిషబ్ శెట్టి క్రియేట్ చేసిన మిరాకిల్ ఇది. ఈ బెర్మే ఎవరు, పులికి బెర్మేకున్న రిలేషన్షిప్ ఏంటి అనేది ఈ సినిమాలో చూపించలేదు. మయకర బర్మెకు మాత్రమే కనిపిస్తుంటాడు. రహస్యంగా అతన్ని గైడ్ చేస్తుంటాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడెప్పుడైతే అధర్మం పెరిగిపోతుందో దేవతలు ఒక మనిషిని చూస్ చేసుకుని తమ పనిని పూర్తి చేయడానికి అతన్ని మీడియంగా వాడుకుంటారు. ఇక్కడ బర్మెనే అలాంటి మీడియం. సినిమా స్పష్టంగా చూపించేది ఏంటంటే బర్మే వాజ్ అ చూజన్ వన్. నిజానికి భూతకోల, భూతారాధనే, దైవారాధన అనేది కర్ణాటకలోని తుళు ప్రాంతంలో మాత్రమే కనిపించే ఒక ఆచారం. రియాలిటీలో కర్ణాటకలో చాలా మందికి కూడా దీని గురించి సరిగ్గా తెలియదు. అలాంటిది ఈ రోజు కాంతారా సినిమా వల్ల ఈ భూతారాధన అనేది ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. మేబీ రిషబ్ శెట్టి వాజ్ అ చూజన్ వన్. కాంతారా చాప్టర్ 1 లోని ఒక సీక్వెన్స్ గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. కులశేఖర కాంతారాలోకి అడుగుపెట్టి అక్కడ ఉన్న ప్రజలను ఊచకోతకొస్తుంటాడు. అప్పుడు బర్మే ఎంట్రీ సినిమాలోని ఒక అద్భుతమైన మూమెంట్. రిషబ్ శెట్టి మనకు గుళిగ దైవంలోని 7 రూపాలను చూపిస్తాడు. రుద్ర గుళిగ, రాహు గుళిగ, తాంత్రిక గుళిగ, నేత్ర గుళిగ, అగ్ని గుళిగ, స్వామిరాజు గుళిగగా కనిపిస్తాడు. ప్రతి రూపానికి ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఒక సైడ్ క్యారెక్టర్ తో ఒక్కొక్క రూపం వచ్చినప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేస్తాడు. ఈ డీటెయిలింగ్ వల్లే కాంతారా ఒక మాస్టర్ పీస్ గా నిలబడుతుంది. ఇప్పటిదాకా రాజు కులశేఖర మెయిన్ విలన్ అనే అనుకుంటాం, కానీ అది నిజం కాదు. ఆంగ్ల వంశ రక్తం, కడప ప్రజల పాలు కలిసిన కులశేఖరుడి చెల్లెలు కనకవతే మెయిన్ విలన్. కనకవతి తన తాతను అంతం చేసిన గుళిగను నిర్బంధించాలని
దైవశక్తులను తన వశం చేసుకోవాలని కడప ప్రజలతో కలిసి క్షుద్ర విద్యలను నేర్చుకుంటుంది. క్లైమాక్స్‌లో రాజశేఖరలో అతని తండ్రి ఆత్మ ఆవహించి ఒక డబుల్ పవర్ విలన్‌గా మారతాడు. బర్మెను బలహీనపరుస్తాడు. అప్పుడే మయకర ప్రత్యక్షమై బర్మెను గుళిగదైవ గుహలోకి పంపిస్తాడు. అక్కడ బర్మెకు ఒక శివలింగం కనిపిస్తుంది. అది సాక్షాత్ శివుడే. కానీ శివుడికి ఒక రాక్షసుడు కాపలాగా ఉంటుంది. చాలా మంది అది శివుని వాహనమైన నంది అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అది బ్రహ్మ రాక్షసుడు. బర్మె త్రిశూలాన్ని అందుకోగానే శివుని ఆశీర్వాదం లభిస్తుంది. బ్రహ్మ రాక్షసుడు లొంగిపోతాడు. దైవాలకున్న దిగ్బంధనం తొలగిపోతుంది. ఆ తర్వాతే చివరి ట్విస్ట్. బర్మె లోపల అప్పటికే గుళిగదైవ ఉంటాడు. కానీ గుళిగదైవ పిల్లలను, ఆడవాళ్ళని ఏం చేయడు. కనకవతి ఇదే విషయాన్ని హైలైట్ చేస్తుంది. గుళిగదైవ తన చెల్లెలైన చాముండి దైవాన్ని ఆహ్వానిస్తాడు. ఈ సన్నివేశంలో రిషబ్ శెట్టి యాక్టింగ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఈవెన్ బ్రీతింగ్ ప్యాటర్న్ ను కూడా మార్చి పురుష మరియు స్త్రీ లక్షణాలను విడివిడిగా చూపించాడు. అందుకే ఈ క్లైమాక్స్ మనం ఎప్పటికీ మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ గా మిగిలిపోతుంది. చాలా మందికి ఒక చిన్న అసంతృప్తి ఉండొచ్చు, క్లైమాక్స్ చాలా క్విక్ గా అయిపోయింది అని. రిషబ్ శెట్టి కావాలని అలా చేశాడు. ఎందుకంటే దైవానికి వ్యతిరేకంగా మనిషి ఎంత, మనిషి చేసే పోరాటం ఎంత. చాముండి దైవ ఒకే ఒక్క క్షణంలో కనకవతిని అంతం చేసేస్తుంది. కాంతార ఫస్ట్ పార్ట్ లో లానే చాప్టర్ 1 లో కూడా లాస్ట్ లో ఒక భూతకోల జరిపిస్తారు. ఆ కోల జరిగిన తర్వాత రిషబ్ శెట్టి మాయమవుతాడు. ఇప్పుడు ఆ గుహ ఏమైంది, ఆ గుహ ఎలా మాయమైంది, నెక్స్ట్ కథ ఎక్కడికి వెళ్తుంది అనే ప్రశ్నలను మన ముందు ఉంచుతాడు. చాప్టర్ 2 ఖచ్చితంగా వస్తుంది. మిస్టరీ మరింత పెద్ద స్థాయిలో ఉండొచ్చు. ఇది కాంతారా చాప్టర్ 1 స్టోరీ అండ్ ఎక్స్ప్లెనేషన్. మీరు కనుక సినిమా ఆల్రెడీ చూసుంటే మీ ఫేవరెట్ సీన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అండ్ లెట్స్ వెయిట్ ఫర్ చాప్టర్ 2. ఈ సినిమాలో ఎన్నో హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయి. టాప్ 21 హిడెన్ డీటెయిల్స్ ను నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంచుతాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.